శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. కన్యా రాశి జాతకులకు ఈ 2026 సంవత్సరం జనవరి 12, 13, 14 ఈ 3 తేదీలలో మీకు జరగబోయేది తెలిస్తే కనుక మీరైతే నిజంగా ఎగిరెగిరి గంతులు వేస్తారు, ఎంతో ఆశ్చర్యపోతారు. ఇక మీకైతే ఈ 3 రోజులు పట్టిందల్లా బంగారమే అవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కనుక కన్యా రాశి జాతకులకు ఈ 3 రోజుల్లో మీకు ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఈ 3 రోజుల్లో ఏం జరగబోతుంది అనే పూర్తి విషయాలను మీకు అర్థమయ్యే విధంగా మేము చెప్తాము. అదేవిధంగా మేము మీ గురించి ఎన్నో విషయాలను సేకరించి మేము నిజాలే మాత్రమే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అయితే ఈ యొక్క కన్యా రాశి వారిలో పుట్టిన వారికి ఈ 3 రోజులు ఏ విధంగా ఉండబోతుంది, అదేవిధంగా ఏ దేవతారాధన ఈ కన్యా రాశి వారికి మరింత శుభాలను కలుగజేస్తుంది అనేటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం జరగబోతుందో ఈ 3 రోజుల్లో వివరంగా తెలియజేస్తాము. అదేవిధంగా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరిచ్చే లైక్ వల్ల మరికొంతమంది కన్యా రాశి జాతకులకు ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే కనుక కన్యా రాశి చక్రంలో 6వ రాశి. ఈ రాశికి అధిపతి బుధుడు. ఇక ఈ యొక్క కన్యా రాశి వారికి ప్రస్తుతం గోచారంలో గ్రహస్థితిలో అనేక మార్పుల కారణంగా ఈ రాశి వారు చేసేటటువంటి ప్రతి పని కానివ్వండి, డబ్బు విషయంలో కానివ్వండి, గతంతో పోల్చుకుంటే ప్రస్తుత రోజుల్లో అంటే ఈ జనవరి 12, 13, 14 ఈ 3 రోజుల్లో చాలా బాగా కలిసి రాబోతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా ఈ 3 రోజులు ఆ భగవంతుడు మీకు ఇవ్వబోతున్నాడు. మీ ముందుకు ఒక అదృష్టంలా ఈ 3 రోజులు మీకు ఉండబోతుంది. ఈ 3 రోజుల్లో చూసుకుంటే మీకైతే నక్క తోక తొక్కినట్టుగా పట్టిందల్లా బంగారమే అవుతుంది. కన్యా రాశి జాతకులకు ఈ జనవరి 12, 13, 14 ఈ 3 రోజులు మీరు చాలా అంటే చాలా బిజీగా ఉంటారు. వృత్తులు చేసేవారు, ఉద్యోగాలు చేసేవారు, వ్యాపారాలు చేసేవారు, మీరు ఏ రంగంలో ఉన్నటువంటి ఆయా రంగాలకు చెందిన కన్యా రాశి వారికి మీరు చేసే ప్రతి పని కూడా 3 పూలు 6 కాయలుగా కలిసి వచ్చే అవకాశాలు అద్భుతంగా కనిపిస్తున్నాయి. కాకపోతే డబ్బుల విషయంలో మాత్రం మీకు మోసాలు జరుగుతాయి. ఈ ఒక్క విషయంలో మీరు జాగ్రత్తలు పాటించండి. ఇక కన్యా రాశి వారికి ఈ 3 రోజుల విషయానికి వస్తే కనుక కుటుంబపరంగా భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది. కుటుంబపరంగా చాలా అంటే చాలా ఆనందంగా సంతోషంగా ఉంటారు. సంతానపరంగా బాగుంటుంది. సంతానం కూడా మీ మాట వింటారు. అదేవిధంగా మీ చిన్ననాటి స్నేహితులు కలుసుకుంటారు. బంధువుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. స్నేహితుల మధ్య విభేదాలు ఉంటే అవి తొలగిపోతాయి. అదేవిధంగా కన్యా రాశి వారికి విద్యాపరంగా చూసుకుంటే చాలా బాగుంటుంది. విద్యార్థులు ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వారికి చక్కగా మీకు చదువులపైన అధిక శ్రద్ధ కలుగుతుంది. అదేవిధంగా వృత్తి, ఉద్యోగం, వ్యాపారం చేసే వారికి మంచి అనుకూలంగా ఉండబోతుంది. ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగస్తులు సహాయాన్ని అందిస్తారు. వ్యాపారస్తులకు మంచి కస్టమర్లు పెరుగుతారు. అదేవిధంగా వ్యాపారం అద్భుతంగా లాభాల పాటు నడుస్తుంది. వృత్తి నిపుణులు, లాయర్లు, డాక్టర్లు, ప్రొఫెషనల్స్, అదేవిధంగా టీవీ రంగాలకు చెందినటువంటి, అదేవిధంగా సోషల్ మీడియా రంగానికి, వెబ్ మీడియా రంగానికి చెందినటువంటి టెక్నీషియన్స్కి, కళాకారులకు చక్కగా కలిసి రాబోతోంది. ఈ 3 రోజుల విషయానికి వస్తే కనుక ఈ జనవరి 12, 13, 14 ఈ 3 రోజులైతే కన్యా రాశి వారికి నక్క తోక తొక్కినట్టుగా పట్టిందల్లా బంగారం అవుతుంది. కాకపోతే డబ్బుల విషయంలో మోసాలు జరుగుతాయి. ఈ విషయంలో మీరు జాగ్రత్తలు వహించండి. ఇక కన్యా రాశి వారు ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి తులసిమాలను సమర్పించండి. అలాగే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి నుదిటిన ప్రతిరోజు సింధూరాన్ని తిలకంగా ధరించుకొని ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళడం మీకు ఎంతో శుభాన్ని కలుగజేస్తుంది. అదేవిధంగా శనివారం రోజున హనుమాన్ చాలీసా, గోవిందనామాలు చదవడం కానీ వినడం కానీ అలవాటు చేసుకోండి. ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి శివయ్యను దర్శించుకొని అక్కడ విభూతిని ఇంటికి తీసుకొచ్చి ప్రతిరోజు స్నానం చేసే నీటిలో ఆ విభూతిని వేసుకొని స్నానం చేయడం వల్ల మీకు నరదృష్టి, నరఘోష, నరపీడ ఏమంటే తొలగిపోతాయి. ముఖ్యంగా కన్యా రాశి వారికి నరదృష్టి ఎక్కువ తగులుతుంది. కాబట్టి ఈ విధంగా మీరు పాటించడం వల్ల మీకు ఫ్యూచర్లో అంతా కలిసి రాబోతుంది. ముఖ్యంగా ఈ మకర సంక్రాంతి నుండి కూడా మీకు కలిసి వచ్చే రోజులని చెప్పుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆల్ ఇన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్కి వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.